ఖాళీ కడుపుతో తినకూడని 5 ఆహార పదార్థాలు ఏంటో తెలుసా? ఆరెంజ్ లాంటి సిట్రస్ పండ్లు గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదలను పెంచుతాయి. ఖాళీ కడుపుతో వీటిని తింటే కడుపులో మంటగా అనిపిస్తుంది. పేస్ట్రీలు లాంటి చక్కెర పదార్థాలు శరీరంలో ఒక్కసారిగా షుగర్ స్థాయిలను పెంచుతాయి. పచ్చి కూరగాయలలో అధిక ఫైబర్ ఉబ్బరానికి దారి తీస్తుంది. టమాటాలను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ పెరుగుతుంది. పరగడుపున స్పైసీ ఆహారం తింటే దీర్ఘకాల జీర్ణ సమస్యలు వస్తాయి. నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఉలిక్కి పడడానికి కారణం ఏంటో తెలుసా? నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఉలిక్కి పడడం లేదా పడిపోతున్నట్లు అనిపించడాన్ని హెప్నిక్ జర్క్ లేదా స్లీప్ స్టార్ట్ అని అంటారు. ఇవి రావడానికి గల సరైన కారణం ఇంకా గుర్తించలేదు. ఒత్తిడి లేదా కెఫెన్ను ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో ఇవి వస్తాయి అనేది నిపుణుల మాట. అలాగే కండరాలు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళాక పడిపోతున్నామేమో అని మెదడు తప్పుగా అర్థం చేసుకొని దీనిని నివారించడానికి ఈ జర్కులు ఇస్తుందనే వాదనలు ఉన్నాయి. కొన్ని టాబ్లెట్ల షీట్లపై ఎరుపు గీత ఎందుకు ఉంటుందో తెలుసా? యాంటీబయోటిక్స్ వాడకాన్ని నివారించేందుకు జారీ చేసిన సూచనలలో భాగంగా కొన్ని టాబ్లెట్ షీట్లపై ఎరుపు రంగు గీత ఉంటుంది. యాంటీబయోటిక్స్ వంటి టాబ్లెట్ల షీట్లపై ఎరుపు రంగు నిలువు గీత ఉంటుంది. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టాబ్లెట్లను తీసుకోకూడదని సూచిస్తుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ ఔషధానికి సంబంధించి మొత్తం కోర్సును పూర్తి చేయాలని కూడా దానికి అర్థమని వెల్లడించింది. బిజినెస్ వీసాపై మహారాష్ట్రకు వచ్చి మత మార్పిడి చేస్తున్న అమెరికా వాసి అరెస్ట్. మహారాష్ట్రలోని భివాండియాలో గ్రామస్తులకు క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై జేమ్స్ వాట్సన్ అనే 58 ఏళ్ల అమెరికా జాతీయుడు మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి బయట ప్రార్థన సమావేశం నిర్వహించేందుకు తన బిజినెస్ వీసాను దుర్వినియోగం చేశాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మత మార్పిడి వల్ల అనారోగ్యాలు నయమవుతాయని గ్రామస్తులకు వాట్సన్ చెప్పినట్లు ఒక ఫిర్యాదులో తెలిపారు. గ్రామస్తులు చేసిన ఫిర్యాదుతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 2025 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మరియా కొరీనా ఎవరో తెలుసా? 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాడో వెనుజులాలో ప్రతిపక్ష నాయకురాలు. ఆమె 2010 నుంచి 2014 వరకు వెనుజులాలో జాతీయ అసెంబ్లీ సభ్యురాలుగా పనిచేశారు. ఆమె పిల్లల కోసం అటాన్సియా ఫౌండేషన్ 1992లో ప్రారంభించారు. ఆమె 2024 అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించింది.